శ్రీకళ డివోటీస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. కావలిపట్టణ గ్రామదేవత శ్రీ 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 కలగోల శాంభవి అమ్మవారి యొక్క దివ్య దేవస్థానమునందు 30/5/2025 శుక్రవారము జ్యేష్ఠమాస తొలి శుక్రవార పర్వదిన మహోత్సవ సందర్భంగా భక్తుల యొక్క సహాయ సహకారములతోటి అత్యంత వైభవంగా అమ్మవారి దేవాలయములో ఉన్నటువంటి పరివార శక్తి దేవతలందరికీ కూడా గాజులతో అలంకరణ చేయడం జరిగింది. పూర్వము ఒకానొకప్పుడు మూషికాసురుడు అనబడేటటువంటి రాక్షసుడు భూలోకములో నివసించేటటువంటి ప్రజల యొక్క పాడి పంటలన్నిటినీ కూడా నాశనం చేస్తూ ఉండేటటువంటి వాడు. ప్రజలందరూ కూడా దేవాది దేవతలను ప్రార్థించడంతో సమస్త గణములకు అధినాయకుడు అయినటువంటి వినాయక స్వామివారు, వరసిద్ధి వినాయక స్వామివారు మూషికాసురుడి మీదకి యుద్ధాన్ని ప్రకటించాడు. మూషికాసురుడి యొక్క భార్య శీలవతి, సౌందర్యవతి, కడు భక్తి శ్రద్ధలతో ఆవిడ నిత్యము కూడా పార్వతీదేవిని గాజులతో అర్చన చేస్తూ ఉండేది, కుంకుమతో కూడా అర్చన చేస్తూ ఉండేది. వేద శాస్త్రముల ప్రకారము అమ్మవారిని ఎవరైతే గాజులతో అర్చన చేస్తారో, కుంకుమతో అర్చన చేస్తారో ఆ స్త్రీమూర్తికి సౌమంగళ్యత్వ ప్రాప్తి సంప్రాప్తించబడుతుంది అని పెద్దలు చెబుతారు. ఆవిడ ఎల్లప్పుడూ కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో తన భర్తకు ఆయురారోగ్యములు సంప్రాప్తించాలని, గండములు ఏదైనా ఉంటే తొలగిపోవాలని గాజులతో అర్చన చేస్తూ ఉండేది. మూషికాసురుడి మీదకి యుద్ధానికి వచ్చినటువంటి వినాయక స్వామివారు అనేకమైనటువంటి అస్త్రములను ప్రయోగం చేస్తాడు. మూషికాసురుడు ఆ అస్త్రముల యొక్క బారి నుండి కాపాడబడుతూ ఉంటాడు. ఇక లాభం లేదనుకొని వినాయకుడు తన దంతమును విరచి ఆయుధంగా మూషికాసురుడి మీదకి ప్రయోగం చేస్తాడు. మూషికాసురుడు భార్య యొక్క అర్చన ఫలితంగా పార్వతీ అమ్మవారు తన యొక్క కరభూషణమైనటువంటి గాజును ఆయుధంగా ప్రయోగం చేస్తుంది. వినాయకుడు ప్రయోగం చేసినటువంటి తన దంత ఆయుధమును పార్వతీదేవి యొక్క కరభూషణము అనగా గాజు అడ్డగిస్తూ ఉంటుంది. ఇది గమనించినటువంటి వినాయకుడు పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి, తల్లి, నేను ప్రయోగించినటువంటి ఈ అస్త్రాన్ని మీరు ఎందుకు అడ్డుకుంటూ ఉన్నారు అని అర్థించాడు. నాయన, ఈ మూషికాసురుడి యొక్క భార్య నన్ను ఎల్లవేళలా కూడా తన భర్తను కాపాడమని, తన భర్తకు సంప్రాప్తించబడేటటువంటి గండముల బారి నుండి కాపాడమని ప్రార్థిస్తూ నిత్యము కూడా గాజులతో కుంకుమతో అర్చన చేస్తూ ఉన్నది. అందువలన ఈమెకు సౌభాగ్యము ప్రాప్తించేదానికి ఈ విధంగా చేశాను అని చెప్పడంతో వినాయకుడు మూషికాసురుడికి క్షమాభిక్ష పెట్టి తన వాహనముగా ఉండమని ఆజ్ఞాపిస్తాడు. మూషికాసురుడు ఆనాటి నుండి వినాయకుడికి వాహనంగా ఉంటూ స్వామి సేవ చేసుకుంటూ ఉన్నాడు. మూషికాసురుడి యొక్క భార్య వినాయకుడికి గొడుగుగా మారి నిత్యము కూడా స్వామి సేవ చేసుకుంటూ తన భర్త చెంతనే ఉంటూ వస్తూ ఉన్నది. ఈ విధంగా జ్యేష్ఠ మాసములో కానీ లేదు ఏ ఇతర మాసములలోనైనా సరే పార్వతీదేవిని గాజులతో అర్చన చేసినట్లయితే
స్త్రీమూర్తులకు సకల సౌభాగ్యములు ప్రాప్తిస్తాయని, వారి భర్తకు కలగబోయేటటువంటి కలుగుతూ ఉన్నటువంటి అకాల మృత్యుబాధలు, గండదోషములన్నీ కూడా తొలగిపోతాయని పెద్దలు చెబుతారు. ఆ యొక్క విశేషమైనటువంటి వృత్తాంతాన్ని దృష్టిలో ఉంచుకొని శ్రీ కలుగోల శాంభవీదేవికి ముత్తైదువుల చేత ఈ గాజుల అలంకరణ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా ఉదయం నుంచి అమ్మవారి యొక్క దర్శనము ఇచ్చి సాయంకాల సమయంలో లలితా సహస్రనామ పారాయణం కూడా చేయడం జరిగింది. రాలేనటువంటి వారి కోసం ఈ వీడియోని అందజేస్తూ ఉన్నాం. అందరూ కూడా ఈ ఛానల్ను చూసి సబ్స్క్రైబ్ చేస్తారని, కామెంట్లు చేస్తారని, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని మరీ కోరుకుంటూ ఉన్నాం. హరి ఓం తత్సత్.